స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం మీతో పంచుకోవటానికి ప్రభు నాయలా చూపిన కృపను బట్టి ప్రభుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తూ, చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ వాక్యంలోనికి వద్దామండి. ప్రభు వాక్యం ధ్యానించక ముందు ఏకంగా కూడి ప్రభువును మనం ఆరాధిస్తాము, మహిమపరుస్తాము, కనపరుస్తాము, స్తుతిస్తాము, కీర్తిస్తాము. క్రీస్తు మొదటిసారి తన ఆగమనం ద్వారా లోకంలో నెరవేర్చవలసినటువంటి నీతి జరిగించబడి నీతి రాజ్య స్థాపనకు మరి పునాది వేసినటువంటి క్రీస్తు ప్రభు తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా ఆశ్చర్యకరమైన త్యాగపూరితమైన కార్యాన్ని నిర్వర్తించి మనలో పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ మార్గంలో ఈ జీవితంలో ముందుకు సాగుటకు కృప చూపి తిరిగి రానయ్యున్నటువంటి యేసు ప్రభువునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి అందరం ఏకంగా కూడి ఆయనను ఆరాధిస్తాము, మహిమపరుస్తాము, ఘనపరుస్తాము. రాజాది రాజా రాజులకు రాజువై రాజు యేసు రాజ్యమేల రవి కోటి తేజ యేసురా. మేఘవాహనంబు మీద వేగమే, మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజా రాజులకు రాజువై రాజు యేసు రాజ్యమేల రవి కోటి తేజ యేసు భూజనంబులెల్ల తీరి చూడగా, నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనము సేయ, భూరాజులెల్లె గూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగ, రాజాది రాజా రాజులకు రాజువై రాజు యేసు రాజ్యమేల రవి కోటి తేజ యేసు. పరమ యెరూషలేము పుణ్య సంగమా, గురియ పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమ దూతలార భక్తులారా, పౌల పూస్తులార పెద్దలారా, గురియ పిల్ల యేసు రాజు పేరా, కృత గీతమిట్టి పాడరా, రాజాది రాజా రాజులకు రాజువై
రాజు యేసు రాజ్యమేల రవి కోటి తేజయేసు పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, తిరిగి రెండవ మారు రానయ్యున్న జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, ఇవి ఎక్కువ సమయంలో మమ్మల్ని అందరినీ మా తండ్రి సజీవుల లెక్కలో చేర్చి మీ పరిశుద్ధ సన్నిధి సహవాసం అనుగ్రహించుంటున్న దేవ, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు రాక కొరకు సిద్ధపడవలసినటువంటి సమయం ఆసన్నమై ఉంటుండగా నా గొప్ప తండ్రి, ఆ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రతిరోజు ప్రతి నిత్యం నూతన పరుస్తూ మాకు ప్రతి జీవితంతో మా పరలోక తండ్రి సంతృప్తి పరుస్తూ నీ మహిమ నిమిత్తం, నీ సాక్ష్యం నిమిత్తం, నీ ఘనత నిమిత్తం మా జీవితాలలో మా తండ్రి మీ వాక్యమనే అర్థంలో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ సంపూర్ణత సాధించినటువంటి బిడ్డలుగా, పరిపూర్ణత కలిగినటువంటి బిడ్డలుగా మా జీవితంలో ముందుకు సాగటకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ మీ నిండైన దీవెనలో ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ ఈ సమయము మీకు అప్పగిస్తూ మీరే మాట్లాడమని బ్రతిమాలుకుంటూ మీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని బ్రతిమాలుకుంటూ మా తండ్రి గొప్ప దేవ పరలోకపు తండ్రి, ఆత్మీయ ఆహారం సంపూర్ణంగా ఆత్మీయ మన్నాను పొందినటువంటి వారంగా మా తండ్రి ఈ దినమంతా ముందుకు సాగుటకు సహాయం చేయమని, కావాల్సిన శక్తిని, ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ కుమ్మరింపును మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్య పరిచర్య నిమిత్తము ప్రియులారా ఏర్పరచబడినటువంటి వాక్య భాగము హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాము. 10వ అధ్యాయం హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం నుండి 13 వచనాలు చదువుకుందాం. నీతి పరిపరిచినట్లు మీరు విగ్రహం వేసిన కదా, ప్రేమను మీరు కోరెదరు. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీటి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోరుకొని ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. దేవుడి కొద్ది వాక్యాన్ని మరి తన వెనుకలో దీవించి ఆస్వాదించి ఫలించినట్లుగా మరి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ముందుకు సాగుతాము. ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్యం నీతి విత్తబడాలి, ఫలించాలి, శాఖోపశాఖలు కావాలి, క్రిందికి వేసి తన మీదకి ఎదిగి ఫలించాలి. విస్తారమైనటువంటి శాఖలలో అనేకులు నివసించగలగాలి, పక్షులు నివసించగలగాలి. ఆ వృక్ష నీడ అనేక జంతువులకు జీవనాధారం కావాలి. అనేక రీతులుగా మరి ఆ వృక్షం అన్నది ఫలాలిచ్చినట్లుగా మీరు విత్తనము వేసినలా నీటి ఫలించినట్లు మీరు విత్తనం వేసేలా, మీరు వేసే విత్తనము మీరు భూమిలో నాటే ఆ విత్తనము ఏ ఫలితాలు ఇవ్వాలంటే, ఏ ఫలము ఇవ్వాలంటే నీటి ఫలం ఇవ్వాలి. నీటిని ఫలింప చేసినప్పుడు మాత్రమే మీరు దేనికి సాధ్యమవుతుంది మీ వలనంటే ప్రేమ ఎనుకోత మీరు కోయిదురు. ప్రేమ ఎనుకోత విస్తారంగా దేవుని యొక్క ప్రేమ లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని విశ్వాసం వచ్చినట్లు మరి మన మధ్యకు పంపించుండగా ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమను మనము వర్ణించలేనిది, వివరించలేనిది, నిర్మలమైంది, నిష్కపటమైంది, నిస్వార్థమైంది, శాశ్వతమైంది, డంబం లేనిది, పరిశుద్ధమైనటువంటి ఆ ప్రేమ మరి విత్తబడితే
ప్రేమని పంట కోయటానికి, నీతిని విత్తినప్పుడు మాత్రమే ప్రేమైన పంట కోయటం జరుగుతుందండి. ప్రభు వాక్యం అదే బలపరుస్తా ఉంది. ఆ రీతిలో మనల్ని పురికొల్పుతూ ఉన్నటువంటి విషయము. మరి దీనికోసము, దీని నిమిత్తము మనం నీతి విత్తాలి అంటే ప్రభు ఇస్తున్నటువంటి ఒక గైడ్ లైన్స్ ఏంటంటే, ఆయన ప్రత్యక్షమై యెహోవాను వెదుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. ప్రభు ప్రత్యక్షం కావాలి. ప్రభు ప్రత్యక్షం కావాలంటే మనం వెదకాలి, ఆయనను వెదకాలి. ఆయన సమీపంగా ఉండంగానే, కాలం అనుకూలంగా ఉండంగానే మరి ప్రభువుని వెదకటం ద్వారా ఆ సమయంలో మానక విస్తారంగా ఆయన యొక్క జ్ఞానాన్ని వెతకటానికి, ఆయన యొక్క కృపను వెతకటానికి, ఆయన యొక్క నిజాయితీని వెతకటానికి మరి అనుక్షణం మరి ఇది ఒక సమయం, శ్రేష్టమైన సమయం ఏంటుండగా ఈ సమయాన్ని మనము ప్రభువుని వెతకటానికి వెచ్చించినట్లయితే ఆ సమయం అంతా కూడా ప్రభు కోసము మనము స్పెండ్ చేయగలిగినట్లయితే ఆయన ప్రత్యక్షం అవుతాడని వాక్యంలో రాయబడింది. ఆ ప్రత్యక్షం అవటమే కాదు, మన మీద ఏం కురిపిస్తాడంట? నీతి వర్షం కురిపిస్తాడంట. మన మీద నీతి వర్షం కురిపించినట్లు ఇక్కడ శాసించినటువంటి విషయం ఏంటంటే, ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా దున్నని పడనటువంటి బీడు భూములు దున్నాలి. బీడు భూములు దున్ని మీరు విత్తనాలు వేయాలి, నీటి ఫలించే విత్తనాలు వేయాలి. మరి ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, విస్తారంగా దేవుని వాక్యం విత్తబడాలి, ఆ పరిశుద్ధ వాక్యం విత్తబడాలి, దేవుని నీతి విత్తబడాలి. దేశమంతా కూడా మరి దేవుని నీతి విత్తబడితేనే మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక, నిరంతర నీతి రాజ్యము మరి స్థిరపడటానికి అవకాశం ఉంది. కాబట్టి మన మీద నీతి వర్షం కురిపించబడాలంటే మనం నీతి విత్తనం విత్తడం ద్వారా, అది ఫలించడం ద్వారా మరి ప్రేమ అన్నది ఒక శ్రేష్టమైనటువంటి అంశము భూమి మీద అంతటికి వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. దానికోసము దున్నని భూమి భూములను దున్నండి, విస్తారంగా పరిచర్య జరగాలి, నీతి వాక్యం విత్తబడాలి. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి మరి ఆ నీతిని వెదజల్లబడటానికి ప్రభువు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి అంటే, తన సంపూర్ణంగా తన స్థితిని, తన సింహాసనాన్ని, తన ఆధిక్యతను వదిలివేసి రిక్తులుగా తను తాను చేసుకొని భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము ప్రపంచం అంతటికి బయలుపరచబడాలి. మరి ఆనాడు మొట్టమొదట దేవుడి యొక్క పరిశుద్ధమైన రక్షకుని యొక్క జన్మము మరి జన్మించినాడన్న వర్తమానం అందింది గొల్లలకు. ఆ గొల్లలు దాన్ని నిర్ధారించుకొని రూఢిపరుచుకొని నిజంగా యేసుక్రీస్తు ప్రభు తను తాను రిక్తుగా చేసుకొని మరి పశువుల పాకలో జన్మించడాన్న విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాతని వారు ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వెళ్ళటం జరిగింది. ప్రతి కన్న వాటిని, విన్న వాటిని మరి విశేషంగా ఆ వర్తమానం అందిస్తూ ముందుకెళ్ళినట్లు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కానీ ఈరోజు ప్రభు అప్పుడు ఆ రోజు జరిగింది మరి దున్నని బీడు భూములు దున్నబడటం అంటే వాక్యం తెలియని వారి హృదయాలలో వాక్యం విత్తబడటం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక ప్యాథటిక్, ఒక దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే, విన్నవారికే వాక్యం వినిపింపచేస్తూ ఉంటాం, విన్నవారికే వాక్యం వినిపింపచేస్తుంది. దేవుడు అది కోరటం లేదండి. మరి క్యారల్స్ అంటాం, క్రిస్మస్ అంటే క్యారల్స్ అంటాం. క్యారల్స్ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో మరి విస్తారంగా ఒక 2 నెలల నుండి ప్రతి గృహాన్ని దర్శిస్తూ మరి బహుమానాలు అందజేసుకుంటూ వారికే వర్తమానం పంపిస్తూ తిరుగుతూ ఉండటం జరుగుతూ ఉంది. క్యారల్స్ ఉద్దేశం అది కాదు. క్యారల్స్ ఉద్దేశము ప్రభు యొక్క రాకడను, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడంలో
మొదటిసారి ప్రభు రావటం జరిగింది, రెండో మారు రానై ఉన్నాడన్న వాస్తవాన్ని తెలియజేస్తూ విస్తారంగా ప్రకటించబడటానికి దున్నని బీడు భూములను ఎన్నుకోవటం ద్వారా ఎన్నడూ కూడా దున్ననివి ఫలించనివి విత్తనం నాటబడిన అటువంటి హృదయాలలో విత్తనం నాటబడటం ద్వారా విస్తారంగా మరి ఆ ప్రేమని పంట కోయటానికి మరి అవకాశం ఉంటుండగా, మరి ప్రభు చూపిస్తున్నటువంటి మార్గం ఏంటంటే విస్తారంగా మీరు దేవుని వెతికి ఆయనను కనుక్కొని ఆ నీతి విత్తనం విత్తి ఎన్నడూ దున్నని బీడు భూములలో ఆ నీతి విత్తనం విత్తండి. నేను ప్రేమించిన లోకాన్ని ప్రేమించాను కాబట్టి నేను ఈ లోకానికి వచ్చాను. సమస్తము వదిలికొని నన్ను నేను రిక్తుగా చేసుకొని ఈ లోకంలో రావటానికి కారణం కేవలము మన ప్రేమ. నేను లోకాన్ని ప్రేమిస్తుంటున్నాను కాబట్టి ఆ ప్రేమని పంట కోయబడాలి, విస్తారంగా విస్తరింపబడి ఆ ప్రేమని పంట కోయటం ద్వారా మరి లోకంలో ప్రేమ ప్రజ్వలిస్తుంది, విస్తరిస్తుంది. అందరి హృదయాలలో శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది నెలకొల్పబడాలంటే మరి కేవలము ప్రభు ప్రేమ విత్తబడాలి, ప్రేమ కార్యములు విత్తబడాలి. ప్రభు చేసినటువంటి గొప్ప కార్యములు కేవలం ప్రేమను గురించి వారి నువ్వు నేను ఏదో ఇస్తామన్నటువంటి ఉద్దేశం కాదు. నిస్వార్థమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, వాడబారని ప్రేమ, అశాశ్వతమైన ప్రేమ విత్తబడాలి. అంటే మనము మన హృదయాలలో మరి ఆ ప్రేమను కలిగి ఉండటము ఎప్పుడు సంభవిస్తుందంటే మరి వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్స్, వీ హ్యావ్ టు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అవర్ సెల్ఫ్స్. ప్రభు చెప్పిన మార్గం ఏంటి, చూపించిన మార్గం ఏంటి, మనం నడుస్తున్న మార్గం ఏంటి, మనం అనుసరిస్తున్నటువంటి మార్గం ఏంటి, అనుక్షణము అనునిత్యము మరి మనం పరీక్షించుకోవాల్సిన సమయం. జరిగిన పొరపాటు అదే. ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు దేవుడు తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశంలో వెలుపలికి నడిపించినప్పుడు వారు 10వ అధ్యాయం చూడండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఆ ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ ద్రాక్ష వలని ప్రభు నాటితే చక్కగా చదును చేసి గుజ్జులు నాటించి మరి విస్తారంగా దానికి తీసుకోవాల్సిన శ్రద్ధలన్నీ తీసుకొని ద్రాక్ష తోటను నాటించి ప్రభు ఫలాల కోసం ఎదురు చూస్తుంటుండగా విస్తరించింది, వ్యాపించింది, శాఖోపశాఖలే వర్ధిల్లింది. కానీ తీరా చూస్తే అది కారు ద్రాక్షలు కాయటం జరిగింది. ఇక్కడ మనకు అదే కనిపిస్తా ఉంది. 10వ అధ్యాయం అంతా కూడా మరి వారు ఫలించింది, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేస్తూ వచ్చింది. భయంకరమైనటువంటి విషయము, దేవుని ఆయాస పెట్టినటువంటి విషయం, దేవుని దుఃఖపరిచినటువంటి విషయము. మరి అంత భయంకరమైనటువంటి ఆ పాపం గురించి ప్రభు బహుగా వ్యసనపడుతుంటున్నాడు, బహుగా బాధపడుతున్నాడు. మరి అటువంటి సందర్భంలో వారు చేసినటువంటి ఆ 10వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు మనకు కనిపించేది అది. ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి ప్రభు చెప్పినటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే, నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోసుకొని ఉంటున్నారు. నీ స్వనీతి నమ్ముకున్నాడు, నీ స్వనీతి మురికి గుడ్డ వంటిది అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించలేనటువంటి అంధకారము, అంధత్వము, చీకటి పొరలు నిన్ను ఆవరించుంటుండగా నిన్ను నీవే ఎక్కువ చేసుకొని నీలో నీవే అతిశయించి నిన్ను నీవే గొప్ప చేసుకొని నువ్వేం చేసావంటే నీ బలాఢ్యులను నమ్ముకొని, నీ జనాంగాన్ని నమ్ముకొని, నిన్ను నీవు నమ్ముకొని, నీ స్వంత శక్తిని స్వంత బలాన్ని ఆధారంగా చేసుకొని నీ చెడుతనపు పంటకై దున్నావు, పంట వేద్దామనే దున్నావు, విత్తనాలు నాటడానికి దున్నావు. ఏం జరిగింది అక్కడ? చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోసుకుంటున్నారు. ఆ వ్యసనంతోనే, ఆ బాధతోనే హోషేయ ప్రవక్త ద్వారా మరి ఇశ్రాయేలు జనాంగానికి ఆనాడు ప్రబోధించిన ప్రభు ఈరోజు మనతో కూడా మాట్లాడుతుంటున్నాడు. వారు చేసినటువంటి అతి భయంకరమైనటువంటి పాపం ఏంటంటే మరి దూడను చేసుకుని మీరు అదే అధ్యాయంలో ఉందండి, 10వ అధ్యాయంలోనే ఉంది. మరి వారు చేసినటువంటి ఆ దూడను బట్టి ప్రభు మరి ఎక్కువగా విస్తారంగా
మరి ప్రభు వ్యసన పడినట్లు బాధపడినట్లు మనకు అర్థమవుతా ఉంది. ఆ దుర్మార్గము, ఆ క్రియ, ఆ అపరిశుద్ధమైన క్రియ ప్రభు ఎన్నడూ సహించలేనటువంటి విషయంగా మనకు కనిపిస్తా ఉంది. అదే ఇర్మియా ద్వారా కూడా అదే ప్రవచింప చేస్తుంటున్నాడు. 4వ అధ్యాయమును 3వ వచనం నుండి చూస్తే, యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి భూములను దున్నుడి, అవిధిలేయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆపివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాచుకున్నట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండాలి. యెహోవా చెప్తున్నది ఏంటి? మీరు చేస్తున్నదేంటి? మీరు విత్తనాలు చల్లుతా ఉన్నారు, ముళ్ళ పొదలలో చల్లుతున్నారు, కానీ మీరు బీడు భూములు దున్నాలి, మరి యెహోవాకు లోబడి ఉండాలి. మరి మీరు అవిధేయులై లోబడటం మానుకొని మీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మీకు ఆనందం కలగచేసేటటువంటి జీవితంలో ప్రభుని విస్మరించి, ఆయన గొప్పతనాన్ని విస్మరించి, మిమ్మల్ని ఎలాగా జగదగల దొంగ ఊబిలోని పైకి లేవనెత్తున్నాడో అలాంటి ఆ విషయాన్ని విస్మరించి, మరి జలములు మీ మీద పొర్లి పారకుండానట్లుగా మిమ్మల్ని మరి ఆరిపోయిన నేల నడవచేసి, మరి మీకు స్వాస్థంగా ఇచ్చే దేశం వైపు నడిపించినటువంటి ఆ దేవుణ్ణి, మరి ఆ ఇచ్చినటువంటి ఆ దేవుని కూడా మర్చిపోయి మరి భయంకరమైనటువంటి పాపముకు లోనై ఉంటున్నారని మీరు అధికారి చేయాల్సింది. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బూర ఊదిడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ప్రాకం గల పట్టణంలోకి పోనట్లుగా పోవేరండి. జీవం గల దేవుని యెరూషలేము పట్టణంలోనికి, ప్రాకారం గల పట్టణంలో, రక్షణ ప్రాకారం గల పట్టణంలోనికి, బురుజులు కలిగిన పట్టణంలోనికి పోగే రావటానికి వర్తమానము బూర ఊదుతో సమస్త జనులకు అందచేయండి అని చెప్తూ ఉంటే, వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే విగ్రహారాధన. మరి ప్రభువుకు వ్యసనం కలిగించే విగ్రహారాధన, మరి చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన, దేవునికి ఆయాసపెట్టినటువంటి విగ్రహారాధన. ఆనాడు వారు విగ్రహాలను అనే దేవతలను పూజించుండొచ్చు. ఈనాడు మనలో ఉన్నటువంటి విగ్రహారాధన ఇది. ఏ విషయంలో మనం ఎక్కువగా ప్రభును వక్రీకరిస్తున్నాం, ప్రభువు దృష్టిలో మరి మనం దృష్టిలోపం కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభు 7 నేత్రముల యథార్థవంతుల కొరకు లోకమంతటా సంచారం చేస్తూనే ఉంటుందంట. ఆయన అంతరంగాన్ని తిరిగిన వాడు, అంతరంగాన్ని పరిశీలించేవాడు, పరిశోధించే దేవుడు, సమస్తం ఎరిగినటువంటి ఆ దేవుడు నిత్యము ఎవరు యథార్థంగా, ఎవరు నీతిమంతులుగా జీవిస్తున్నారని ఎదురు చూస్తూ, ఎదుగుతూ, వారిని స్థిరపరుస్తూ, బలపరుస్తూ ఉన్నటువంటి ప్రభు మనకై ఉంటున్నాడు. నీతి ఫలాలు ఫలించాలి, నీతిగా జీవించాలి. ఎందుకంటే వాక్యం ద్వారా వ్రాయబడింది ఏంటంటే, విశ్వాసం కలిగి ఉండటం అన్నది. విశ్వాసం కలిగి ఉండటమే నీతికి మూలము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నీతి అన్నది విశ్వాసం వల్లనే. ఆ అబ్రహామును గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా స్పష్టంగా ఆయన నాకు అనిపిస్తుంది, ఆ అబ్రహామును దేవుడు ఎలాంటి దృష్టితో చూశాడంటే, అప్పుడే తల్లి గర్భం నుండి బయలుపడి పొత్తిగుడ్డల చుట్టబడినటువంటి శిశువుగా, దేవుని పాదాల ఎదుట ఉంచబడినటువంటి శిశువుగా అబ్రహాము దేవునికి కనిపించుండొచ్చు అని అనిపించింది నాకు. అంత నిర్మలంగా, అంత పరిశుద్ధంగా, అంత నీతి గలవాడిగా, అంత గొప్పగా నమ్మకం, తన మీద నమ్మకం కలిగినటువంటి అబ్రహామును చూడగలిగినాడు కాబట్టి మరి అబ్రహామును పిలిచాడు. ఆ పిలిచినటువంటి అబ్రహాము మరి అన్ని విధాల మరి ఆయన నడిచిన మార్గంలోనే, ఆయన ఆశించిన విధానాన్ని సంపూర్ణంగా విశ్వసించినటువంటి వాడిగా తన జీవితంలో ముందుకు సాగటం ద్వారా పొందినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, ఆ వాగ్దానాలు మనందరికీ, రాబో తరాలన్నిటికీ, జరిగిన తరాలే కాదండి, రాబో తరాలన్నిటిలో కూడా మరి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకారకంగా ఉండటానికి మరి సహాయం చేసింది. ఆయన ఒక మార్గదర్శకుడు అయ్యాడు, ఒక మందకాపరి అయ్యాడు, ఒక నడిపించేవాడిగా అయ్యాడు. మరి ఇటువంటి అబ్రహాం గురించి 1-2 విషయాలు మనం ఆలోచన చేస్తే, తనకు ప్రభు వాగ్దానం ఇచ్చినట్లుగా విస్తరేణులంత విస్తారంగా మరి సంతానం ఇవ్వటమే కాదు, కనాను నువ్వు స్వతంత్రించుకుంటావంటే ఎలా ప్రభు, దీనికి నాకు ఎలా నమ్మకం, నేను ఎలా స్వతంత్రించుకోవాలని అని మరి ప్రభువుని అడగగలిగినటువంటి మరి ఆ చొరవ,
ఆ దగ్గర సంబంధం, అన్యోన్య సంబంధం మనం చూడగలుగుతుంటున్నాము. రెండవ విషయముగా అందువల్ల ప్రభు స్పష్టంగా అబ్రహాంకు జవాబిచ్చి మరి తనతో నిబంధన సిద్ధపరచుకున్నట్టు 15వ అధ్యాయంలో రాయబడింది, ఆదికాండం 15వ అధ్యాయంలో. రెండవదిగా మనం చూస్తే అబ్రహాం దాచకుండా నేను ఏది చేయలేను అంటున్నాడు ప్రభు. ఆయన ద్వారా తరతరాలు మరి మరి అటువంటి శ్రేష్టమైనటువంటి తనను గురించినటువంటి వర్తమానం అందించేవాడు అబ్రహాము అన్నటువంటి విశ్వాసం స్నేహితుడు గ్రహించి నాశనం అయిపోయే సొదొమ గొమొరాను గురించి మరి అబ్రహాంతో మరి మాట్లాడడం జరిగినట్లు మనం చూస్తుంటున్నాం. అంతకంటే శ్రేష్టమైనటువంటి నీతి ఎక్కడ బయలుపరచబడిందంటే అబ్రహాంలో మరి ఒకడే ఒక కుమారుడు 100 ఏళ్ళప్పుడు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు ఎటువంటి మరి అనుమానం మనకు కనిపించటం లేదు అక్కడ. మరి శ్రేష్టమైనటువంటి విశ్వాసం అక్కడ కనిపిస్తా ఉంది. పనివార్త ఏమంటున్నాడు? కొండపైకి వెళ్ళటానికి ఇస్సాకును తీసుకున్నాడు, మరి కట్టెలు తీసుకున్నాడు, పైకి బయలుదేరేటప్పుడు అతను ఏం చెప్తున్నాడు? మీరు ఇక్కడే ఉండండి, మేము తిరిగి వస్తామంటే ఇస్సాకుతో కూడా నేను తిరిగి వస్తానన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మరి అక్కడ కలిగి ఉంటున్నటువంటి అబ్రహాం మనం చూస్తుంటున్నాము. తర్వాత ఇస్సాకు అడిగినప్పుడు బలిపశువు ఏది అని అన్నప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. అటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి అబ్రహాం ద్వారా ఈరోజు మరి ఏమి విత్తబడింది, ఆయన కోసుకున్న పంట ఏంటి, ఆ పంట అన్నది మరి ఎలా తరతరాలకు అందించబడుతుందంటే మనం ఒకసారి అబ్రహాము ఆదికాండం 17వ అధ్యాయానికి మనం రాగలిగితే మరి ఆ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే మరి అక్కడ కూడా అబ్రహాముకు ఒక సంపూర్ణమైనటువంటి సందేశం ఇస్తూ సర్వలోకానికి ఆ సందేశము మరి అందునట్లుగా నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవేండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. 99 ఏళ్ళప్పుడు అబ్రహాముకు కనపడినటువంటి ప్రభు మరి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మరి ఒకసారి నేను సర్వశక్తి గల దేవుడను, నీ యొక్క నమ్మకంలో ఎలాంటి ఉండటానికి వీలు లేదు, నువ్వు మాత్రము నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవే, పాపరహితుడవే, ఎలాంటి మత్స మరక లేకుండా సంపూర్ణంగా నన్ను కలిగినటువంటి, నన్ను పోలేనటువంటి జీవితంలో నువ్వు ముందుకు సాగు. ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈనాడు కూడా నేను స్థిరపరచడానికి, ఇంతే కాదు తరతరాలకు నేను స్థిరపరచడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరి అబ్రహాంతో అన్నటువంటి విషయం మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అంతేకాకుండా మరి అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక గొప్ప ఆధిక్యత ఇస్తుంటున్నాడు అబ్రహాంకు. అబ్రాముగా ఉన్నటువంటి అబ్రహామును నిన్ను అబ్రహాముగా మారుస్తుంటున్నాను. అబ్రహాము అనగా అనేక జన్మలకు తండ్రి, నీ నుండి అనేక తరాలు, వచ్చే తరాలన్నిటిలో కూడా అన్నిటికీ కూడా నువ్వే అనేక జన్మలకు జనకుడు వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనపడ్డు, నిన్ను అనేక జనములకు జనకునిగా నియమించుతున్న కనుక నీ పేరు అబ్రహాం అనబడును. అత్యధికంగా సంతానాభివృద్ధి కలగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. ప్రభు గొప్ప దేవుడు, తను స్థిరపడి ఉంటున్నాడు, తను ఇచ్చిన వాగ్దానానికి స్థిరపడి ఉంటున్నాడు, కట్టుబడి ఉంటున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చేవాడు కాదు, ఆయన నెరవేర్చేవాడు అయి ఉంటున్నాడు. అది తరతరాలకు ఇస్తానన్నాడు, తరతరాలకి ఇచ్చినాడు, నిలబెట్టుకున్నాడు ప్రభు. మరి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ప్రభు నిన్ను నన్ను కూడా పేరు మార్చి మన నీతిని బట్టి, మనము ఆయన కట్టడల నుంచి నడుచుకున్న బట్టి, మనం ఆయన దృష్టిలో యథార్థవంతులుగా ఉండటం బట్టి మరి మనల్ని ఏం చేయాలని ఆశిస్తుంటున్నాడు. ఏ కిరీటం మనకు అందచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం మాత్రం స్థిరంగా ఉండటానికి మరి ఎల్లప్పుడూ మరి అతి జాగ్రత్త కలిగినటువంటి వారుగా మరి ముందుకు సాగాల్సి ఉంటుంది. మన ప్రేమలో కల్మషం ఉండకూడదు. దేవుని ప్రేమించే విషయంలో మరి మీరు నన్ను ప్రేమిస్తే నా ఆస్తికి మిమ్మల్ని కర్తలుగా చేస్తానంటాను, నా విధులను
నా నిధులన్నీ నీకోసమే కదా అంటున్నాడు. అది నింపి ఉంచినాను అంటున్నాడు ప్రభు. మరి అటువంటి నిధులను పొందటానికి, మరి ప్రేమ అనే పంట కోయటానికి, ప్రభు మనల్ని ఉద్దేశించినటువంటి ఉద్దేశం నెరవేర్చబడడానికి ఏ చిన్న ఆయాసకరమైన మార్గం ఉందేమో మరి ప్రభు ఎదుట మనల్ని మనం పరీక్షించుకోవాలి. పెద్ద పెద్ద పాపం అవసరం లేదండి. ఒకరిని కూర్చి అసూయ పడితే అది ఒక పెద్ద పాపమే. ఒకరిని గురించి కోపపడితే అది ఒక గొప్ప పాపమే. దేవునికి వ్యతిరేకం అది. దేవుని పోలి నడుచుకోవాలంటే దేవుని ఎలా ప్రేమించగలిగినాడో అలా ఆ ప్రేమలో కల్మషం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, మరి డంబం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు. మన బలహీనత అదే. ప్రభువుకున్నటువంటి బలము మనకు, మనలో బలహీనత వలన ఆ బలాన్ని మనం పొందలేకపోతున్నాం. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోకుండా నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారానికి ఒప్పుకోమంటున్నది ప్రభు. అందుకే ఎలా అబ్రహాం ఒప్పుకున్నాడో అలా మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోగలగాలి. మన అసూయ ద్వేషాలను సంపూర్ణంగా సంహరించుకోవాలి, చంపుకోవాలి. మరి ప్రభుకి ఇష్టలైన బిడ్డలుగా, అంగీకారమైనటువంటి బిడ్డలుగా, యోగ్యులైనటువంటి బిడ్డలుగా మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అబ్రహాం పొందినటువంటి 3వ ఆశీర్వాదాన్ని మనం చూసినామంటే, కనాను దేశంలోనికి నిత్య స్వాస్థంగా ఇచ్చి వారికి దేవుడినై దేవుడిని అవుదునని అతనితో చెప్పాను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివైన దేశమును అనగా కనాను దేశమును, అప్పటికి అబ్రహాం పరదేశే, పరవాసే, ఆయనకు స్వాస్థ్యంగా ఇవ్వబడలేదు, వాగ్దానం చేశాడు. అది కూడా ఎలాంటి వాగ్దానము? తర్వాతి తరతరాలకు. ఈరోజు నీ కుటుంబము నీ వలన, నీ కుటుంబం వలన తర్వాతి తరాలు అనేకులకి ఈ ఆశీర్వాదము పొందాలని. అందుకే ఎస్ఎస్సి పత్రికలో మరి భూమి మీద కుటుంబం అనబడుతుందో పరలోకమందు అనే కుటుంబం అనబడాలని, ఆ ఆశీర్వాదం, ఆ స్వాస్థ్యం మనం పొందగలగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దానికి ప్రాతిపదికగా మరి అబ్రహాముని ఏర్పరచుకోవటం జరిగింది. అనేక జనములకు తండ్రి అంటే లోకమున్నంత కాలము, ప్రభు తిరిగి రానైనంత కాలము విశ్వాసులు మరి అబ్రహాం సంతానం అనబడతారు. అందరూ అబ్రహాం సంతానం కాదు, విశ్వాసులు మాత్రమే. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే అబ్రహాం సంతానం అవుతారు. ఆ విశ్వాసాలందరికీ అబ్రహాం తండ్రిగా ఉంటాడు అన్నటువంటి ఆశీర్వచనము మరి ఇక్కడ దేవుడు అబ్రహాంకు అనుగ్రహించినాడు. ఆయన నీతి ఆయనకి ఎంత గొప్ప ఆధిక్యతను మరి కలగచేసిందో మనము చూడగలుగుతూ ఉంటున్నాము ఇక పరిశుద్ధ వాక్యంలో. తర్వాత అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే నిబంధన అక్కడ జరిగింది. అబ్రహాము దేవునికి మధ్య ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన కూడా మరి స్థిరంగా తిరిగి దేవుడు రానయ్యున్నంత వరకు ఆ నిబంధన స్థిరపరుస్తూ బలపరుస్తూ రాబడుతూ ఉంది. ఇక్కడ దానికి ప్రభు ఒక మార్గం చూపించుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ వారంతా కూడా సున్నతి పొందాలి, నీ ఇంట పుట్టినవాడు, నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందేవాడు. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడనగా దాని గురించి రాయబడింది. అట్టివాడు జనుల నుండి కొట్టివేయబడును, వాడు నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాం చెప్పబడింది. మరి ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనము. మరి సున్నతికి సాదృశ్యంగా బాప్తిసం ఉంటున్నది. ప్రభుని ఎవరైతే సంపూర్ణంగా విశ్వసించినారో, ఎవరైతే తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడినారో, దేవుని ఎదుట ఒప్పుకున్నాడో, దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని తన సర్వశక్తిగా అంగీకరించిన వాడు బాప్తిసం పొందటానికి అర్హుడు. బాప్తిసం పొందటం ద్వారా మరి ప్రభు యొక్క కుటుంబంలో, ప్రభు యొక్క స్వాస్థ్యంలో, ప్రభు యొక్క సంతతిలో, ప్రభు యొక్క ప్రతి తరంలో నుండి మరి గొప్ప ఆధిక్యతను పొందబోతుంటున్నాడు. ఇన్ని గొప్ప విషయాలను పొందినటువంటి అబ్రహాము మరి ఎంతగా దీవించబడినాడంటే, అది ఆ విశ్వాసం అతనికి నీతిగా ఎంతబడి ఎంత నీతిమంతుడిగా జీవించాడంటే, 100 ఏళ్ళప్పుడు ఇస్సాకు పుట్టిన తర్వాత 175 ఏళ్ళ వరకు ఆయన బ్రతకటం జరిగింది. అబ్రహాం 175 ఏళ్ళకు బ్రతకడం జరిగింది. 127 సంవత్సరాల వరకు షారా బతికింది. షారా చనిపోయిన అతడు కెతూరాను పెళ్లి చేసుకోవటం జరిగింది. ఒకానొక సమయంలో
ఆ శరీరము మృతతుల్యమైనటువంటి ఆ శరీరాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే తిరిగి కేతురాను పెళ్లి చేసుకోవటం ద్వారా మరి విస్తానంగా సంతానం కలిగినట్టు చూస్తుంటున్నాం. మరి అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే 175 ఏళ్ళు కలిగినటువంటి ఈ అబ్రహాము మరి నిండు నెమ్మదితో సంపూర్ణమైనటువంటి జీవితంతో ప్రభునందు నిద్రించినట్లు రాయబడింది. ప్రియులారా, ప్రభు మనకు ఈరోజు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఆ నీతిమంతులు తమాల వృక్షం వల్ల మోగవేయుదులు అంటాడు. మరి ముసలితనం ముందు సారం కలిగి పచ్చగా ఉంటారు, చిగురు పెడుతూనే ఉంటారు, విస్తారంగా అభివృద్ధి చెందుతారని దేవుని వాక్యం 92వ కీర్తనలో రాయబడింది. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రభు ఆశిస్తున్నట్టు, ప్రభు మాట్లాడినట్టు నీతి వర్షం మన మీద కురిపించబడటానికి నీతి అనే విత్తనం విత్తితే ప్రేమ అనే పంట కోయబడుతుంది. అందులో మనం పాలు భాగస్థలం కావాలి అంటే సంపూర్ణంగా మనము ప్రభు ఆశించినట్లుగా, ప్రభు నీతిమంతుడు అయినట్లుగా మనం కూడా ఆ నీతిని బట్టి ముందుకు సాగునట్లుగా ప్రభు మనందరిలా తన విస్తారమైన కృపా కనికరములు కుమ్మరించును కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచి వాక్యము, శ్రేష్టమైన వాక్యము విడుదల చేసిన అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి సమయము వచ్చి ఉన్నాము. ప్రాముఖ్యమైనటువంటి సమయము దేవుని ఆశీర్వాదములతో నింపబడినట్లుగా, దేవుని కృపకు పాత్రలమవునట్లుగా ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదము అమ్మగారు విడుదల చేయనట్లుగా అమ్మగారికి సమయము ఇవ్వబడుతుంది. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. ఏమంటారు పాస్టర్ గారు? ముగింపు ప్రార్థన, ఆశీర్వాదము. పరిశుద్ర ప్రేమగల తండ్రి, శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించి సహవాసాన్ని ఇచ్చి మీరు మాట్లాడిన మాటలు బట్టి మా తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎత్తబడినటువంటి వాక్యం ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని, గొప్ప దేవ కృప చూపి సహాయం చేయమని, కేవలం మీ ఉచిత కృపా కనికలను మా అందరి మీద కుమరించిన తండ్రి అబ్రహాము వలె అబ్రాముగా ఉన్నాము. అతను మార్చబడి అబ్రహాంగా మార్చబడిన రీతిగా మేమందరం కూడా మీ దృష్టిలో మాత్రమే మార్చబడినటువంటి వారంగా మరి ముందుకు సాగుటకు మాకు మా ఇలా మీ ప్రేమ గల హస్తం ఉంచి మమ్మల్ని జీవించి ఆస్వాదించమని బ్రతిమాలుకుంటూ చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ జరగనైనటువంటి మరొక సెషన్ సంపూర్ణంగా జరగడానికి మీ కృపకు మరించమని బ్రతిమాలుకుంటూ మా పరలోక తండ్రి మా ఇట్లా చెప్పినటువంటి కృపా బాహులను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరితోనూ సకల పరిశుద్ధులతోనూ ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.